మిమ్మల్ని కేవలం రైతులని లేదా వ్యవసాయ విత్తన పరిశోధకులను అనే కన్నా మిమ్మల్ని నిజమైన భూమి పుత్రులుగా, భూమిని కాపాడుతున్నటువంటి కవచధారులుగా నేను గుర్తిస్తున్నాను. అది నిర్వాహకులైన లక్ష్మారెడ్డి గారు కావచ్చు, లీలా లక్ష్మారెడ్డి కావచ్చు, మీరందరూ భూమిని, ప్రకృతిని కాపాడాలని ఆ దేవుడు పంపించినటువంటి దూతలుగా, ఆకాశంలోని దేవతలు భూదేవికి కానుకలుగా పంపించినటువంటి ఒక ఆకుపచ్చని దూతలుగా, నేతలుగా మీకు నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎవరికి పట్టింది? భూమి ఎలా పోతేనే, గాలి ఎలా అయితేనే, నీరు ఎలా కొండిపోతేనే, ఆకాశం ఎలా పగిలిపోతేనే ఎవరికి పట్టింది ఈ రోజులలో? రాజకీయ నాయకులకు ఒక 5 సంవత్సరాలు నుంచి 10 సంవత్సరాలు రాజ్య పరిపాలన ఆ యొక్క వాతావరణంలో, ఆ పరిధిలో వాళ్ళు మాలాంటి వాళ్ళు పాటలుగా బాగా రాస్తామని సినిమా వాళ్ళు పిల్లలు వెళ్ళిపోయి నా వెళ్ళిన రాలా, అందుకే లేకపోతే ఆయన వస్తే ఎక్కడో ఉండలేదు. మరి ఆయన సినిమాలోకి వెళ్ళిపోయి నేను సినిమాల పాటలు రాస్తూ అలా నేను పట్టించుకోలేదు. ఇలా ఎవరి వృత్తికి వాళ్ళు న్యాయం చేస్తున్నా అన్ని వృత్తులను కలిపేటువంటి ఒక మృత్తిక, ఒక మట్టిని పట్టించుకున్న మీకు చెయ్యెత్తి చేయి కొట్టినా లేదా దండాలు పెట్టినా మీ రుణం తీరదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కల్తీ లేనివి ఏవి అని ఒకసారి నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఆలోచిస్తా ఉంటే, అమ్మ పాలు, కన్నీళ్ళు 2 తప్ప మిగతా అన్నీ కల్తీ అయిపోయినాయి. అమ్మ పాలలో ఇంకా కల్తీ లేదు, జరగలేదు. ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి వీలైతే వాటిని కూడా కల్తీ చేసేవాళ్ళే. అయితే ఇప్పుడు అమ్మ పాలను కూడా పొద్దున్నే సేకరించి మధ్యాహ్నం పిల్లవాడు ఏడిస్తే తాపించేటువంటి ప్రకృతి వచ్చింది. అది నేను అమెరికాలో చూశాను, ఇక్కడ ఇండియాలో అలా ఏమైనా కల్తీ అవుతున్నాయో కానీ అమ్మ పాలకు గుండె పగిలి ఏడ్చిన, హృదయం ఎగిసి నవ్వినా ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయి. కాబట్టి ఆ కన్నీటికి మాత్రం కల్తీ చేసేటువంటి రాజులు, ప్రభువులు, మంత్రులు, సైంటిస్టులు పుట్టనందుకు మనం కొంచెం సంతోషిద్దాం. ధనమూలం ఇదం జగత్ అనే ఒక సూక్తులను ఎప్పుడు చెబుతున్నాం. ధనం మూలం ఇదం జగత్. మిమ్మల్ని చూసి దాన్ని కొట్టేసి బీజం మూలం ఇదం జగత్, విత్తనం మూలం ఇదం జగత్. ఇదం జగత్తే కాదు, ఇదం ప్రకృతి. విత్తనం మూలం ఇదం జగత్ అనే ఒక కొత్త నినాదాన్ని ప్రకటించాలని నేను వచ్చాను ఇక్కడికి. ఆ బీజం మూలం ఇదం జగత్ కోసం ఇక్కడ ఒక సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, అవును అనేకమైన రెవల్యూషన్ చూసాం. రెడ్ రెవల్యూషన్ చూసాము, రెడ్ ఫ్లాగ్ రెవల్యూషన్ చూసినాము, అనేక రెవల్యూషన్ తీసుకుంటూ వస్తున్నాము. కానీ మనిషికైనా, మన్నుకైనా, మనుగడకైనా, నిన్నుకైనా రావలసింది ఆకుపచ్చ విప్లవం మాత్రమే. మేడం మీకు నమస్కారం. లక్ష్మారెడ్డి గారు ఎక్కడున్నారో, వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వెనక్కుంటారయ్యా. ముందుకు వెళ్ళి మాలాంగాళ్ళ ముందుకు చేస్తారు, వాళ్ళు వెనక్కుంటారు. ఎందుకు తెలుసా? లేదు, మనం ముందుకు చేసి వాళ్ళు ఎందుకు అనుకుంటారంటే వాళ్ళు మన వెన్నుపూసలు కాబట్టి, మన వెన్నెముకలు కాబట్టి వెనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు చూడు, ఈ ఆకుపచ్చ విప్లవం అనే ఒక తెలుగులో మీరేమో సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అంటున్నారు. నేను ఆకుపచ్చ విప్లవ కేంద్రం అనుకుంటున్నాం.
ఇది ఆకుపచ్చ విప్లవ కేంద్రం. ఈ ఆకుపచ్చ విప్లవ కేంద్రాన్ని దాదాపు 15 ఏళ్ళుగా, అవును, దాదాపు 15 ఏళ్ళుగా అదొక ప్రాణ స్పందనగా, అదే ప్రాణంగా చెట్టు బతికించాలి, చెట్టుని బతికించాలంటే విత్తనాన్ని బతికించాలి. విత్తనాన్ని బతికించుకోవడం కోసం కార్పొరేషన్ల పెత్తనాన్ని కాలరాయడం కోసం మీరు ఎత్తిన జెండా, పెట్టుకున్న ఎజెండా అద్భుతమైన జెండాగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంతమంది 3 రోజులుగా జరుగుతుంది ఈ సదస్సు. ఈ సదస్సుకు మొదటి రోజు, నిన్న, ఈరోజు అందరూ ఇలా పాల్గొనడం, కానీ ఈ పాల్గొనడం అనేది ఇప్పుడు మనం చూస్తున్న విధంగా కాకుండా ఇంకా ఈ హాలు సరిపోనంతగా ప్రతి జిల్లా నుండి, ప్రతి మండలం నుండి వస్తే మనం పిలవగలిగితే ఈ విప్లవం ఇంతింతై అభివృద్ధి అన్నట్టుగా ఆకాశమంతై కాదు భూమంతై ఇది విస్తరించాలని, వికసించాలని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తున్నాను. విత్తనం పంటను వాగ్దానం చేస్తుంది. విత్తనాన్ని భూమిలో మనం పెట్టినప్పుడు పైకి చూస్తే నమ్మేసి కప్పేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది మట్టిలోకి పోతూ తన మీద మట్టి పడుతున్నా అది చెయ్యెత్తి ఆ నాటుతున్న రైతుకి, ఆ నాటుతున్న గోడుపుత్రులకి వాగ్దానం చేసి, నేను మళ్ళీ పంట వస్తా, నేను మీకు అన్నమై వస్తా అని చెప్పేది విత్తనం భూమిలో వేసినప్పుడు. 2 ఆకులతో వస్తుంది. మీరు గమనించిన లేదు, కొన్ని మొక్కలు ఇలా వచ్చేటప్పుడు 2 ఆకులతో వస్తుంది, 2 ఆకులు ఉంటాయి. అది ఎలా ఉంటుంది అంటే, నన్ను భూమిలో పాతి చెట్టుగా ఎదుగుతున్నందుకు నీకు దండం పెడుతున్నాను, ధన్యవాదాలు చెప్పుకున్నాను అన్నట్టుగా వస్తుంది మొక్క. మీరు ఒకసారి చూడండి, ఆ 2 ఆకులు 2 చేతుల్లా అనిపిస్తుంది, దండం పెట్టినట్టుగా ఉంటుంది. అలా దండం పెడుతున్న మొక్కలని మనం పీకేస్తున్నాం, నలిపేస్తున్నాం, కాళ్ళ రాస్తున్నాం. అసలు దాన్ని మీరు పేపర్లో చూస్తుంటారు, అక్కడ 150 చెట్లు నరికేశారు, ఇక్కడ 100 చెట్లు నరికేశారు. ముఖ్యమంత్రి గారు అంటే నేను చెప్పేది తెలంగాణలో కాదు, ఆంధ్రాలో, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆంధ్రాలో ఒక ముఖ్యమంత్రి వస్తుంటే దారికి ఇరువైపున చెట్లను నరికేసి, అది గంట ప్రోగ్రామ్ సార్, అది 100 సంవత్సరాలు దశాబ్దాలుగా ఉన్నటువంటి చెట్లని 1 గంట కోసం నరికేసి దాన్ని మంటపాలు చేసిన, పెంటపాలు చేసిన రోజులలో మనము. దానికి అలా నరికేస్తున్నప్పుడు ఏ న్యాయస్థానాలు స్పందించే, ఏ న్యాయమూర్తులు దాన్ని సుమోటో కేసుగా స్వీకరించాలి కదా. ఏంటయ్యా నువ్వు 10 నిమిషాల ప్రోగ్రాం కోసం ఈ 100 చెట్లు నరికేసినావు అని సుమోటోగా తీసుకునేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నేను ఈ వేదిక సందర్భంగా నేను ప్రార్థిస్తున్నాను, విన్నవించుకుంటున్నాను, మనం చేసుకుంటున్నాను. విత్తనం పంటను వాగ్దానం చేస్తుంది, కానీ విత్తనాన్ని ఇచ్చేది చెట్టు. పంట ఎవరిని వాగ్దానం చేస్తుంది? వచ్చిన పంట, ఆ పంట భవిష్యత్తును వాగ్దానం చేస్తుంది, మీ యొక్క జీవిత భద్రతను వాగ్దానం చేస్తుంది. భద్రతని, భవిష్యత్తుని వాగ్దానం చేస్తున్న పంటను, విత్తనాలను కాపాడడానికి మీరు కంకణం కట్టుకున్నటువంటి ఒక దక్షులకు నేను ఇది ఇలా అద్భుతంగా సాగాలని, అనేక ప్రాంతాలకు విస్తరించాలని ఈ కేంద్రం, ఈ ఆకుపచ్చ రక్షణ కేంద్రం, ఆకుపచ్చ విప్లవ కేంద్రం, ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా మన బ్రాంచెస్, మన శాఖలు వెలవాలని, ఆ శాఖలను విస్తరించేటువంటి గొప్ప కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలని నేను కోరుకుంటున్నాను. భూమి, విత్తనం, రైతు, ఈ ముగ్గురు భూమాత. విత్తనం కూడా అమ్మానే ఉందాం, చెట్టుని అమ్మన్నప్పుడు విత్తనం ఎందుకు అనాలి? విత్తనము, చెట్టు, భూమి,
ఈ ముగ్గురు తల్లులకు యొక్క ఒక త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమాన్ని మనం ఈ కేంద్రంలో మనం చూస్తున్నాం. నేను సినిమా రచయితనైనా ఈ ఆశయాలను విత్తనాన్ని సేకరించాలి, దాన్ని భద్రపరచాలి, పంచుకోవాలి, ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక 4 నినాదాలు తీసుకుని 4 లక్ష్యాలను పెట్టుకుని ప్రయాణం చేస్తున్న మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను సినిమా రచయితనైనా సినిమాలో కానీ బయట కానీ నేను ప్రకృతి మీద రాసినటువంటి పాటలు ఎన్నో. ఇప్పుడు తమ్ముడు పాడిన చెట్టుని రానే పాట తన అద్భుతమైనటువంటి ఒక కొత్త ట్యూన్ తయారు చేసి వినిపిస్తున్నాడు. నాకేమీ బాధలేదు, ఎందుకంటే నా బిడ్డకు నువ్వు కొత్త డ్రెస్ వేస్తానంటే నాకెందుకు సంతోషంగా ఉండదు. ఎప్పుడు నా డ్రెస్సే ఉంటుందా? నేను ఎప్పుడో పుట్టినప్పుడు వేసిన డ్రెస్ అది మార్చి నువ్వు పట్టుకొని కడతానంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. దానికి నువ్వు సారీ కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు కొత్త శారీ కట్టావు కాబట్టి నో సారీ. నేనొక పద్ధతులు చేశాను, నేను ఒక పద్ధతి చేశాను. నీ దాంట్లో ఒక ఉద్బోధన ఉంది, ఒక ప్రబోధన ఉంది. నా దాంట్లో కొంత విషాదం ఉంటుంది. చెట్టు మీద చెల్లి మీద కరి మీద మరికి కరువు కోరుకోకురా అమ్మకురా నువ్వు నా కొడుకురా నన్ను కొట్టకురా. ఇలా వెళ్తున్నాను. నా పాటలో ఒక బాధ ఉంది, నీ పాటలో ఒక బోధ ఉంది. కాబట్టి బాధ కన్నా బోధనే ముఖ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ముఖ్యంకి సినిమాలో ఈ పాటలు ఎవ్వరికి ఏ నిర్మాతకు నేర్పించినా పెట్టుకోదా, కానీ నేను అడగకుండానే సిజిఆర్ వాళ్ళ పుస్తకంలో పెట్టుకునేందుకు వాళ్ళకి మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్పాలి. సార్ 14 ఏళ్ల కింద మీరు వేస్తున్న అక్షర వృక్షాలు అనే పుస్తకానికి ఒక పాట కావాలంటే తమ్ముడు అన్నా నాకు చెప్పిందిగా పంపించాను అన్నాడు. ఆ పాట తీసుకుని ఏ సినిమా వాళ్ళు తీసుకోకుండా మీ అక్షర వృక్షాల్లో నా పాటను చేర్చినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు సార్. అప్పుడు ఇప్పుడు కూడా. అలాగే నేను నేల మీద రాసిన పాట కూడా మీకు బాగా మీరు తెలుసు అనుకుంటా, బహుశా ఈ 3 రోజులలో వినిపిస్తూ ఉంటారు. నేలమ్మ 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 నీకు వందనాలమ్మ సాలేటి వానకెత్తింత. బాగా ఎండగొట్టిన తర్వాత తొలకరి వర్షం పడినప్పుడు ఒక్కసారి మీరు బయటకు వచ్చి చూస్తే మీకు భూమి ఎట్లా పులకిస్తుందో మీకు తెలుస్తుంది. పులకించి తను మనతో ఒక మాట మాట్లాడుతుంది. అది మన భాషలో కాదు, పరిమళ భాషలో మారుతుంది. తొలకరి వనవడగానికి వచ్చే వాసన ఏంటి అంటే వర్షానికే కాదు, మనం ప్రపంచానికి జీవ జంతువులకు కూడా ధన్యవాదాలు చెప్పేటువంటి పరిమళం అది. అందుకే సాలేటి వానకెత్తుండింత ఇంకా సాలుకు బాలెంత. సాలు అంటే ఇక్కడ సంవత్సరం కాదు, నాదింటి సాలుకు బాలెంత. నీళ్ళనే చలిగాలుగా గాలినే ఉయ్యాలగా పక్కల్ల రెక్కల్ల డొక్కల్లా నువ్వు సక్కంగా మోసే మొక్కల్ల పర్వమొచ్చి చీలు వంది. ఆ గుడుసులు వచ్చినప్పుడు వరిసెలు ఇలా వెళ్తాయి. పర్వమొచ్చి చీలు వంది పురిటి కాపు పాలి కాపు రైతు పొంగి పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు కన్నేలమ్మా. మీరు వరి కోసిన తర్వాత చూడండి, ఆ తడి ఆపేస్తాం మనం, అది ఎక్కడికెక్కడ గుంజుకుపోయి అన్ని పగుళ్ళు వచ్చేస్తాయి, గుండె తగిలినట్టుగా ఉంటుంది. సరిగ్గా మనం ఆడబిడ్డ మన బిడ్డను ప్రేమించినప్పుడు అంత బ్రహ్మాండంగా ఉంటుంది.
అల్లుడి చేతిలో విజయపురాలు చేతిలో విజయంపుల చేతిలో పెట్టేటప్పుడు మనం గుండె పగిలి ఏడుస్తాం. ఇప్పటిదాకా పెంచుకున్న నా బిడ్డను నీ చేతిలో పెడుతున్నాను, ఎలా చూసుకుంటావు తండ్రి అని ఏడుస్తుంది తల్లి తండ్రి హృదయం. అలాగే పంట బిడ్డను రైతు బండి కెట్టినంత పగిలిపోతుందమ్మా నీ కన్న కడుపునమ్మా. నాయన ఈ పంటను తీసుకుపోయి వర్షాలు పడుతుంటే కోల్డ్గా దాచిపెట్టేటువంటి భద్రత ఇవ్వలేని మార్కెట్లలో వానకు పని చేస్తావా అని ఏడుస్తుందా, లేకపోతే అది అగ్ని ప్రమాదాలు జరిగి బూడిదైపోతుందని ఏడుస్తుందా మనకు అర్థం కాదు. కానీ భూమి మాత్రం పంట తీసుకునేటప్పుడు గుండె పగిలి ఏడుస్తుంది. ఇలా నేలపైన రైతు పైన సినిమా రంగంలోకి రాకముందే నేను పాటలు రావడం జరిగింది. దాసరి నారాయణరావు గారు నన్ను పిలిపించినప్పుడు అప్పటికే నేను 3 సినిమాలకు రాస్తున్నాను. ఆయన అడిగాడు, నువ్వు రాసిన సినిమా పాటలు నాకొద్దు, నువ్వు కరీంనగర్లో నల్లగొండ జిల్లాలో, నువ్వు పుట్టిన నల్లగొండ జిల్లాలో నువ్వు ఉద్యోగం చేస్తున్న కరీంనగర్లో ఆ మట్టి నుంచి పాట ఏమింది, ఆ హృదయం నుంచి, ఆ నెత్తుల్లోంచి, ఆ కన్నీళ్ళ నుంచి, ఆ చెమట బిందువుల నుంచి రాసిన పాట ఏంటో గురించు, నువ్వు సినిమాలో ఉంటావా వెళ్ళిపోతావా నేను చూస్తాను అన్నాడు. అప్పుడు నేను నీ గురించి అంటే రైతుల గురించి రాసిన పాటే ఆకు పచ్చ ఇది కూడా వినిపించుతారేమో ఈ 3 రోజులు ఉండదు. లేదమ్మా ఆకుపచ్చ వినిపించదా లేదు, నేను చెప్పొచ్చు. ఆకు పచ్చ నీకు మచ్చ నిన్న చందమామయ్య చేతిలో మహిమయ్య నిన్నది. సినిమా వాళ్ళని చాలా అబద్ధాలు రాస్తాను, చాలా అభూత కల్పనలు రాస్తాను, మిమ్మల్ని మాయ చేస్తూ ఉంటాం. చందమామ చల్లగా మత్తులందు చల్లగా ఎంత హాయి అలా కొన్నిసార్లు అదేంటి కదండి. చందమామ మత్తు చల్లగా ఎవరిలో చూసిండ్రా ఊరికే ఎత్తితే గుర్రు అలా రాస్తుంటాను. మీరు అన్నేస్తూ ఉంటారు, మీరు నమ్మేస్తూ ఉంటారు, మేము పాటలు అన్నేస్తూ ఉంటాం. అలా జరిగిపోతూ ఉంటుంది, మా జీవితం జరుగుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే నిన్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది మరి మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది. మరి వింటి చుక్కలలో వాడు మరి చంద్రుడు కూడా వీడు ఆకుపచ్చ చంద్రుడు. మేడం గారు మీరు ఆకుపచ్చ విప్లవం కేంద్రం పెట్టక ముందుకే నేను ఆకుపచ్చ చంద్రుని మీకు ఇచ్చేశా. కాబట్టి ఆకుపచ్చ చంద్రుడిని మనం అన్నప్పుడు మీరు వాడు చంద్రబాబు అంటే చుక్కలు ఉన్నారు కాబట్టి చుక్కలు ఉండాలి కదా. వింటి చుక్కలలో వాడు చంద్రుడు, మరి రైతు చెమట చుక్కలలో రైతు ఆకు పచ్చ చందమామ ఇలా అనేకమైన భూమి గురించి, చెట్టు గురించి, అడవి గురించి అడిగమ్మ మాయమ్మ పిట్టేదీరా. అడవి ప్రజలేంటి, అడవి పేదైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి లోపల ఉన్న గనుల కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఆ భూమిలో ఉన్నటువంటి యురేనియము అనేకమైనటువంటి గనులు తీసుకుని మార్కెట్ చేయడం కోసమే కదా అడవుల్ని ఖాళీ చేయించేది. సింపుల్ విషయం, సత్యమైన విషయం. మేము ప్రభుత్వం అంటే వాళ్ళు ఏమంటారంటే నేను పురోగమన కోసం చేస్తున్నాము, అభివృద్ధి కోసం, ఓకే నమస్తే. కానీ మీరు అక్కడున్న జీవుల్ని, జంతువుల్ని, అడవి బిడ్డల్ని, కోయల్ని, చెంచుల్ని ఖాళీ చేయించి చేయడంలో ఉద్దేశం దానిని తవ్వి గనులను చేరుకోవడమే కదా. అందుకే అయినా కూడా నేను అడవి పేరు అనుకున్నాను. ఎలా? అడిగమ్మ మాయమ్మ అతి పేదీరా, ఆయమ్మకున్నది ఒక్కటే చీరా. అడిగమ్మ మాయమ్మ అతి పేదీరా, ఆయమ్మకున్నది ఒక్కటే చీర. ఆ చీర రంగేమో ఆకుపచ్చనిది,
రిలీజ్ అంటే ఇవాళ శ్రీరామ నవమి కాబట్టి. ఆ తల్లి మనసేమో రామ చక్కనిది, రామా చక్కనిది. అడుగు ఎలా ఉంటది? భుజములా మీదేమో రాళ్ళ గుట్టలు కొన్ని, మీరు వెనక్కి చూస్తే కనబడుతుంది. భుజములా మీదేమో రాళ్ళ గుట్టలు కొన్ని, పాదాల పక్కనే పాము పుట్టలు కొన్ని, అడుగడుగున ముళ్ళ కంప. అయితే అడుగడుగున ముళ్ళ కంప అయితేనే అది చూడు కదా పల్లగంప. అడుగడుగున ముళ్ళ కంప, అడుగంటేనే పల్లగంప. అడిగమ్మ మాయమ్మ అతి పేదీరా. ఒక అడవి గురించి ఇవన్నీ మీరు క్షమిస్తే సినిమాలోకి రాకముందు రాసినటువంటి అద్భుతమైన పాటలు. అందుకని అవి అమ్మ పాలలాగా కన్నీళ్ళలాగా కల్తీ లేకుండా ఉన్నాయి. సినిమాలోకి వచ్చినాక నేను కూడా కల్తీ అయిపోయినాను అంటే నేను చెప్పుకోవడానికి నాకేం బిర్యానీ నక్కర్లా. మా నాన్నలాగా శుద్ధాలు ఉన్నట్టు మా నాన్న బహుశా అందరూ తెలుసు లేదు. స్వాతంత్ర సమరయోధులు శుద్ధాల ఉన్నట్టు శుద్ధాల జానకమ్మ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ సార్. వాళ్ళిద్దరు కూడా నైజాం రాజు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ పోరాటంలో తుపాకీ పట్టుకుని పెన్ పట్టుకున్నటువంటి కదిలిన దంపతులు శుద్ధాల హనుమంతు జానకమ్మ. వాళ్ళ కడుపులో పుట్టిన భాగ్యం వల్లనే మీ ముందు ఇవాళ నేను ఒక ముఖ్య అతిథిగానో వచ్చి ఆ అర్హత నాకు ఏర్పడినందుకు మా అమ్మా నాన్నని నేను తలుచుకుంటా ఉన్నా. అందుకే అన్నా నీ కలలేనా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుగు పోసావని, నీ నెట్టుటి ముద్దమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురలే అని రాయడం జరిగింది. ఇవాళ బిడ్డకు పాలివ్వడం కూడా తల్లి అంతం చనిపోతుందనే ఒక దరిద్రం ఒక చెదలులాగా వ్యాపించింది, క్యాన్సర్ లాగా వ్యాపించి బిడ్డలకు చాలా తక్కువ, అంటే 1 రోజు ఇస్తే ఎక్కువ. ఇప్పటికే నేను మొత్తం పాడైపోయానని అనుకునేటువంటి ఒకనొక స్థితిలో ఒకనొక ప్రమాదకరమైనటువంటి దుర్భాగ్యకరమైనటువంటి దృష్టిలో మనం ఉన్నాం. కానీ అమ్మ పాలు ఎంత గొప్పదో ఎంత అద్భుతమైనదో మనకు డాక్టర్లు పరిశోధకులు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తాం. అలాగే నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని ఒకసారి పాఠం చేస్తున్నాం సార్. మీలాంటి ఆయన లేచి అన్ని అమలు చేసిందా అంత ఎవరిని ముట్టినా సరే అందరూ అమ్మ కూడా వాడతారు. ఏంటో పాపం నాన్న ఉండేదా? అయ్యో ఎందుకు సార్ నాన్న పాపం గొప్ప విషయం సార్. ఎందుకంటే 10 నెలలు మాత్రమే మోస్తుంది కడుపులో అమ్మ, కానీ కడుపులో ఉన్న మనల్ని మోస్తున్న అమ్మని ఇద్దరిని 100 ఏళ్ళు గుండెల మీద మోసేవాడే ఫాదర్ సార్. అందుకే నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నాన్నను పూజిస్తే ఆదిదేవుని కది అందునని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని, బ్రహ్మకు అమ్మ జన్మ బ్రహ్మ మోక్షం జ్ఞానం, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాక నిత్యమని. ఇలా సినిమాలలో కూడా మానవ సంబంధాల గురించి కానీ, మానుతో ఉన్న సంబంధాల గురించి కానీ, మన్నుతో ఉన్నటువంటి సంబంధాల గురించి కానీ, రక్తబంధాల గురించి కానీ అవకాశం వచ్చినప్పుడు లక్కీగా అదృష్టవశాత్తు నాకు పిలుపు వస్తుంది. ఆ పిలుపు వల్ల నేను అలాంటి పాటలు అది ఎస్ఏ రామలమ్మ నుండి మొన్నటి RRR వరకు కూడా అవుకోవచ్చు. కొన్న వెయ్యాల కోన జంతాల అమ్మాయి నేను రోజు
ఇలాంటి పాటలు రాస్తూ మీలాంటి వాళ్ళ యొక్క దీవెనను పొందుతూ నా జీవితం పాటే ఒక బాటలాగా సాగుతుందని మీకు తెలిపిస్తూ ఇలాగే మీ యొక్క ఆశీర్వాదాలు మాకు ఉండాలని, అట్లాగే లక్ష్మారెడ్డి గారికి, లీలా లక్ష్మారెడ్డి గారికి నేను చేస్తున్నది అంటే, సార్ మీరు అనుకున్నటువంటి విత్తనాల గురించి అనుకుంటున్నారా, పంటల గురించి అనుకుంటున్నారా, భూమి గురించి అనుకుంటారా, లేదా ఒక కల్తీ విత్తనాల గురించి ఏమనుకున్నా సరే సార్, నేను జీవించి ఉన్నంత కాలం మీరు ఎలాంటి సబ్జెక్టు మీద మీరు నన్ను పాట రాసేమంటే నాకు వచ్చేది అది. ఆ పాట మీకు ఉచితంగా మీకు నేను సేవలాగా, నేను సైతం అన్నట్టుగా ఒక సేవలాగా ఇది సమర్పించుకుంటాను. అయితే అది రికార్డు మీరే చేయించుకోవాలి. అది మా నేనేం చేస్తాడు అంటే, మీకు సేవ చేస్తే భూమికి సేవ చేసినట్టు, చెట్టుకు సేవ చేసినట్టు, విత్తనానికి నమస్కారం చేసినట్టు, రైతుకు పొర్లు దండాలు పెట్టినట్టుగా భావిస్తాను నేను పాట రాయడం అంటే. అది ఏ రకమైన పాట అయినా సరే ఈ ప్రకృతికి సంబంధించిన పాటలు రాయడానికి నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక విలువల బడి నిర్వాహకుడు ఉన్నారు అక్కడ. కాబట్టి మనకు అనేక విషయాలుగా మనకు ఉంటాడు. నేను బిజీగా ఉన్నా నా సూచనలు అందుకుని పాట ఇస్తే దాన్ని నేను పాటిస్తా, ఆయన నేను చెప్పింది పాటిస్తాడు. నేను పాట ఇస్తా, ఆయన పాటిస్తాడు. కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నాను సార్. ఇది మీరు ఇచ్చినటువంటి నేనేదో మీకు చేస్తున్నట్టుగా కాకుండా, ఇది మీరు నాకు ఇస్తున్నటువంటి ఒక భూసేవకి చేస్తున్న అవకాశంలాగా భావిస్తాను తప్ప మరోలాగా మీరు అనుకోవద్దు. ధన్యవాదాలు. కృషికి పుట్టిన బిడ్డ, తల్లికి పుట్టిన బిడ్డ బొడ్డుపాడు పెంపేస్తాం. చిన్నప్పుడే బొడ్డుపాడు పెంపుకొని అమెరికా వెళ్తారు, ఆస్ట్రేలియా వెళ్తారు, హైదరాబాద్ వెళ్తారు. కానీ మట్టిలోంచి పుట్టిన చెట్టు బిడ్డ వేరు, తల్లి వేరు అనే పేరును పచ్చిదాకా తెంపుకొని ఏకైక కృతజ్ఞత చెప్పేటువంటి వృక్షం, మాతృదేవికి నిజమైనటువంటి రుణం, నిజమైన అంకిత భావములకు కేవలం వృక్షం మాత్రమే. వృక్షం ఎప్పుడు మట్టితో ఉన్న బొడ్డుపాడును తెంపుకోవడం మీరు ఎక్కడ చూడమ్మ. అది గడ్డి మొలకైనా కావచ్చు, అది పెద్ద మధ్య వృక్షమైనా కావచ్చు, మట్టి తల్లితో పేదముడి తెంపుకొని ఏకైక జీవ లక్షణం అది వృక్షం. ఆ వృక్షానికి నమస్కారం చేస్తూ మరొకసారి ఇంకేదో సందర్భంలో నేను వేరే పాటలు పాడడంలో ఒక అర్థం ఉంది. ఇది ఒక అర్థం కోసం ఒక అద్భుతమైన అంకిత భావం చేస్తున్న సభ. ఆ సభను నేను భంగం చేయడం కవిగా నా ధర్మం కాదు. సినిమా ఉంది కాబట్టి నోటుకొచ్చినవన్నీ వాడేసి మిమ్మల్ని ఏదో నేను ర్యాక్ అండ్ రోల్ డాన్స్ ఏదో మిమ్మల్ని బ్రేక్ డాన్స్ చేసే ఉద్దేశంతో నేను రాలేదు. నేను అమ్మకు, చెట్టమ్మకు, నేలమ్మకు, విత్తనాలమ్మకు, రైతు తండ్రికి నేను రుణం తీర్చుకున్నానని వచ్చాను. నమస్కారం సార్. ఎప్పుడో చిన్నప్పుడు హరిత విప్లవం గురించి పాఠ్యపుస్తకాల్లో ఏదో ఒక పేజ్ చదివాను సార్. ఈ రోజు మీరు తీసుకొచ్చిన బీజం అనే విప్లవానికి మీ మంత్రముద్రమైన స్పీచ్ కి నిజంగా శ్రోతలు ఒక్కసారి చాలా గట్టిగా కరతాళకి వెళ్ళేస్తే అదే మనం సుబ్బాల అశోక్ తేజ గారికి ఇచ్చే రెస్పెక్ట్. It's really a spellbinding speech, sir. Really touched by your words, and thank you so much for your marvelous speech, sir. Now, a small book inauguration. సుబ్బాల అశోక్ తేజ గారిని ఈ పుస్తకావిష్కరణ చేయవలసిందిగా కోరుచున్నాను. I request Nagiredi sir, Leela Lakshmareddy sir, onto the dais please. అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలు నాగిరెడ్డి గారికి, అలాగే సుబ్బాల అశోక్ తేజ గారికి. అయితే ఈరోజు ఒక చిన్న పుస్తకం అంటే దీంట్లో దొంతి నరసింహారెడ్డి గారు ఈ వ్యవసాయం, విత్తనాలు వీటి పట్ల చాలా అపారమైనటువంటి అనుభవం కలిగిన వారు రకరకాల వార్తాపత్రికలలో వారు ఇచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ సంకలనం చేసి ఈరోజు వెళ్ళే ప్రతి ఒక్కరికి ఇస్తే ఇంకా చాలా సమాచారాన్ని మనం అందించగలిగామనే ఉద్దేశంతో దీన్ని సంకలనం చేయడం జరిగింది. దీన్ని ఆ పెద్దలు నాగిరెడ్డి గారు ఆవిష్కరిస్తే మొదటి కాపీ సుబ్బాల అశోక్ తేజ గారికి ఇవ్వాలని అనుకుంటున్నాం. సార్ ప్లీజ్.